ప్రముఖ పారిశ్రామికవేత్త ఈనాడు సంస్థల అధినేత మీడియా మొగల్ రామోజీరావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. రామోజీరావు పెద్ద కుమారుడు ఈనాడు సంస్థ ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ దంపతుల పెద్ద కుమార్తె సహారికి పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు జీఓం వ్యాలీలోని ఓ అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీ అధినేత కుమారుడితో సహారి పెళ్లి జరగబోతోంది. ఈ నెలాఖరున జరగనున్న ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటి నుంచే ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామోజీరావు మనవరాలి పెళ్లికి ఆహ్వానాలు అందిస్తున్నారు. పారిశ్రామిక, సినీ, రాజకీయ ప్రముఖులు శుభలేఖలు పంచుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కిరణ్ పెళ్లికి హాజరు కావాల్సిందిగా శుభలేఖ అందించి ఆహ్వానించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వాన పత్రిక అందించినట్లు తెలుస్తోంది. రామోజీరావు స్వయంగా మోదీని కలుసుకుని పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానం అందించినట్లు సమాచారం. ప్రధాని మోదీ, రామోజీరావు మధ్య సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎన్నికల్లో తన మీడియా తరపున మోదీకి విస్తృత ప్రచారం చేశారు. అలాగే మోదీ ప్రమాణ స్వీకారానికి రామోజీరావు ఆహ్వానం అందింది. ఆ తర్వాత ప్రధానిని రామోజీ పలుమార్లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.